ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. యెషయా 43:19. ప్రియ సహోదర సహోదరిలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, యెషయా 43:19 దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో నేను కొత్త కార్యం చేయుచున్నాను అని. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వచ్చి ఉండవచ్చు. కొన్ని తలుపులు మూసుకొని పోయి ఉండవచ్చు. నా జీవితంలో ఇక మార్పు ఉండదా ప్రభువా అని మీరు అనేక సార్లు అనుకొని ఉండవచ్చు. కానీ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కదా, నేను ఒక కొత్త కార్యము చేయుచున్నాను అని. మనకు మార్గం కనిపించకపోయినా దేవునికి మాత్రం మార్గం తెలుసు. ఎడారిలో కూడా ఆయన మార్గము చేయగలడు కదా. కాబట్టి మనము గతాన్ని తలుచుకొని, గతాన్ని చూసి నిరాశ చెందకుండా, దేవుడు మీ జీవితంలో చేయబోయే ఒక గొప్ప కార్యాన్ని విశ్వాసంతో ఎదురు చూద్దాము. ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుని మీద నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యము మీకు ఆశీర్వాదంగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.